సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ ట్రావెలర్. చాలా డేస్ అయిపోయింది ఏ వీడియో రాక, ఏ అప్డేట్ రాక. ఎందుకంటే కొద్దిగా లగ్జంబర్గ్ ప్రాసెస్ లో చాలా బిజీ అయిపోయాను. ఓకేనా, లగ్జంబర్గ్ ప్రాసెస్ ఏందనేది ఈ వీడియోలోనే చెప్తాను. ఓకేనా, చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. లగ్జంబర్గ్ కి వీసాలు పడుతున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అందరు హ్యాపీ. తక్కువ అమౌంట్ లోనే అయిపోతుంది ప్రాసెస్ కూడా, అది పెద్ద విషయమేం కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అర్మేనియాకు వెళ్ళొచ్చా? ఇది వచ్చేసి అర్మేనియాలో ఉండే వాళ్ళు ఎటువంటి జాబ్ లేకోకుండా మాకు ఎటువంటి జాబ్ లేదు బ్రో అన్న వాళ్ళకు ఒక మంచి వీడియో కోసం మీ ముందుకు వచ్చాను, వీడియో తీసుకొచ్చాను. అర్మేనియాలో ఎటువంటి జాబ్ చేయకుండా ఖాళీగా ఉండే వాళ్ళకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, బయట ఇండియా నుంచి వచ్చే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడేంటంటే అర్మేనియాలో $300, ఓకేనా, $400 కట్టించుకొని ఒక జాబ్ లో జాయిన్ చేస్తారు. అర్మేనియాలో అంటే అక్కడ గ్రూప్ వేస్తా, ఇక్కడ సైడ్ గ్రూప్ వేస్తాను, గ్రూప్ లో కూడా చూడాలి. ఇక్కడ గ్రూప్ లో మెన్షన్ చేస్తాడు ఏమని, డిష్ వాషింగ్ అని, ఫ్రూట్ పికింగ్ అని, ఇట్లా జాబ్స్ మెన్షన్ చేసి ఇక్కడ గ్రూప్ సంథింగ్ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అయి ఉంటారు అర్మేనియాలో ఉండే వాళ్ళు. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏందనేది తీస్తా. ఈ గ్రూప్ లో నమ్మి మీరు జాబ్ ఎత్తుకోనికి వెళ్తే కొంతమంది పోస్ట్ చేసే వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఫ్రాడ్, ఇది సంథింగ్ జరుగుతుంది, మేము జాబ్ ఇప్పిస్తాం, $400 కట్టాలి, జాబ్ ఇప్పిస్తాం, ఇదంతా వద్దు. ఓకేనా, నేను ఎలాగో అర్మేనియాలో వెళ్ళాను, పక్కన జార్జియాలో ఉన్నాను కాబట్టి మీ అందరికి ఒక మంచి సజెషన్ ఇస్తాను, అటువైపు వెళ్ళాలి. ఓకేనా, అర్మేనియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ అర్మేనియాలో ల్యాండ్ అయిన తర్వాత నేను వర్క్ చేసింది ప్లాస్టిక్ రీసైకిల్ ఫ్యాక్టరీలో ప్లస్ వర్క్ చేశాను. దాంట్లో అతనే ఏం చేశాడంటే ఇప్పుడు 3 ఫ్యాక్టరీస్ పెట్టాడు. అప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉండేది, దాంట్లో నేను వర్క్ చేస్తున్నా. అప్పుడు నాకు ఇంచుమించు 38,000 శాలరీ వస్తున్నది. ఫ్యాక్ట్ గా అన్ని పోను నాకు 38,000 దాకా శాలరీ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే తను 3 ఫ్యాక్టరీస్ పెట్టాడు. ఇక్కడ ఏం మెన్షన్ చేసేది ఏంటంటే అతని ఫోటో ఇస్తా, అతని కాంటాక్ట్ ఇస్తా, మొత్తం డీప్ గా వెళ్ళి సెర్చ్ చేసి నేను తీసుకొచ్చా. వెళ్ళి మంచిగా వర్క్ చేసుకొని ఇంచుమించు 3 ఫ్యాక్టరీస్ పెట్టాడు గైస్, ముందే చెప్తున్నా. 3 ఫ్యాక్టరీస్ 40 నుంచి 45 మధ్యలో మీకు శాలరీస్ వస్తాయి. ఓకేనా, 45 అనేది మెన్షన్ చేయను, 43 మాత్రం పక్కా వస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తా అతనిది లోగో. అతనికి రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఓకేనా, ఇతను పెట్టిన ఫ్యాక్టరీలు ఏందనేది నేను మీకు చెప్తాను. ఇతను పెట్టిన ఫ్యాక్టరీలు ఒకటి వచ్చేసి బెడ్ ఫ్యాక్టరీ, ఓన్గా వర్కర్స్ కావాలా అని. నేను ఫస్ట్ లో అతను పెట్టిన ఫ్యాక్టరీ ప్లాస్టిక్ రీసైకిల్, అది అవుట్స్కట్స్ లో ఉండే, అర్మేనియా అవుట్స్కట్స్ లో, అక్కడే అకామిడేషన్, అక్కడే విత్ అంతా ఉంటే నేను అక్కడే వర్క్ చేసి అక్కడే ఉండిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే దాంట్లో 38,000 మధ్యలో వస్తుండే శాలరీ. అప్పుడు నేను క్లోజ్గా ఉన్నా కాబట్టి నాకు వర్కర్స్ కావాలని అతను మెసేజ్ చేశాడు. నేను మీకు అప్డేట్ ఇస్తున్నా, అర్మేనియాలో ఖాళీగా ఉండే వాళ్ళకు విత్-ఇన్ $100 లో మీకు మంచి జాబ్ దొరుకుతుంది. మిస్ చేసుకోరు, వర్క్ ఏమీ ఉండదు. నేను చేశానుగా, అక్కడే చెప్తున్నా. ఇతని మీకు నెంబర్ కావాలంటే ఫోన్ చేయాలి. అర్మేనియాలో ఉండేళ్ళు, జాబ్ లేక ఖాళీగా ఉండేళ్ళు నెంబర్ ఇస్తాను. అతనే లొకేషన్ కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్ లో. లొకేషన్ కూడా టైప్ చేసి నేరుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. జస్ట్ వాళ్ళు ఉంటారు కదా వర్కర్స్, నాకు కూడా వద్దు మనీ. ఓకేనా, నాకు ₹1 వద్దు, నేనేం తీసుకోను, నాకు కూడా వద్దు. వాళ్ళ వర్కర్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు వర్క్ పర్మిట్ ప్లస్ చెప్తున్నా మీ పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే గ్రూప్ లో పెట్టే వాళ్ళు జాబులు ఏంటంటే నేరుగా తీసుకుపోతారు, ఫస్ట్ మనీ కట్టించుకుంటాడు, $300 $400. ఓకేనా, నేరుగా తీసుకుపోయి వర్క్ లో వదిలేసి వచ్చేస్తాడు. 10 days తర్వాత వర్క్ తీసేస్తాడు. అది జరుగుతుంది, నేను బాగా గమనించాను, అదే జరుగుతుంది. ఇప్పుడున్న నేను చెప్పిన అప్డేట్ కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు మంచి వర్క్ చేసుకుని స్టే అవుతారు. ఎందుకంటే ఇండియాకి పోనీకి ఎంతో అప్పు చేసుకుని ఈ కంట్రీకి వస్తుండ్రు, దానికోసం అప్డేట్ ఇస్తున్నా. మంచిగా వెళ్ళర్రి, లొకేషన్ మెన్షన్ చేస్తా, వెళ్ళి వాళ్ళకే కట్టర్రి. జస్ట్ $100. ఎవరు లోకల్ కాదు, మధ్యలో బ్రోకర్ ఉండరు. వాళ్ళ ఆఫీస్ లొకేషన్ మీకు పంపిస్తారు, మీరు అక్కడికి వెళ్ళాలి. ట్యాక్సీ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత
వాళ్ళు అన్ని మెన్షన్ చేస్తారు. నీ పాస్పోర్ట్ తీసుకొని మొత్తం ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు, ఏంటి అనేది మెన్షన్ చేసి మీకు వర్క్ లెటర్ ఇస్తారు. ఓకేనా, మీరు అంతవరకు వర్క్ చేసుకోవచ్చు అక్కడ. హ్యాపీ కదా, ఇంత బెస్ట్ ఆపర్చునిటీ వదులుకోకండి. ఓకేనా, మీరు వచ్చి ఇండియాకి వెళ్తే ఏమి లాభం చెప్పాలి, జస్ట్ విజిటింగ్ వస్తున్నారు అంతే. సో నాకు వచ్చిన బెనిఫిట్తో మీకు సజెషన్ ఇస్తాను, హెల్ప్ అవుతుంది. నాకు కూడా వద్దు, ముందే చెప్తున్నా, నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేసేవాడిని కూడా కాదు. ఓకేనా, ఎంతో మందికి హెల్ప్ చేశాను, ఇది ఒక్కటి ఇవ్వలేనా చెప్పండి. మీకు కావాలంటే అర్మేనియాలో ఉండేవాళ్ళు అతని నెంబర్ ఇస్తాను, మాట్లాడి వెళ్ళి డాలర్స్ కట్టుకొని, లొకేషన్ కూడా అతనే మెన్షన్ చేస్తాడు కాబట్టి వెళ్ళి లొకేషన్ పెట్టుకొని ఆ జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు రావచ్చా లేదా అని ఇండియా నుంచి ఉన్నారు కదా వాళ్ళకి అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్తామనే అపోహంతో అయితే రావకండి. ఓకేనా, కంట్రీలో వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అక్కడే పెట్టిస్తాను నేనైనా, ఎక్కడ పెట్టాను. ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటాడు కాబట్టి, చాలా మంచి శాలరీస్ ఉన్నాయి కాబట్టి, చాలా మంచి వ్యక్తి కాబట్టి అక్కడే పెట్టిస్తాను. ఇప్పుడున్న మాల్తాకు, పోలాండ్కు వీసాలు పడట్లేదు. సో స్లాట్లు కూడా చాలా టఫ్ అయిపోయినాయి. మనం స్లాట్ కూడా బుక్ చేయాలంటే దుబాయ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నేనే ఈవెన్ లగ్జంబర్గ్ ఫైల్ తీసుకున్నానంటే స్లాట్లన్నీ దుబాయ్లో బుక్ చేపిస్తున్నా. సో ప్రెజర్ అంతా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు క్లియర్ అయిపోయింది, మొత్తం A to Z క్లియర్ అయిపోయినాయి. ఆల్రెడీ 3 వీసాస్ వచ్చాయి. సో లగ్జంబర్గ్ ప్రాసెస్ అయితే చాలా సింపులే, ఈజీ అని నేను చెప్తాను, పెద్ద కష్టమేం కాదు. నేను కట్టించింది జస్ట్ 15,000 మాత్రమే కట్టించాను. వన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత, వీసా వచ్చిన తర్వాత రిమైనింగ్ క్లోజ్. అలాంటి ఏజెన్సీ దొరికితే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? జస్ట్ 15,000కి లగ్జంబర్గ్ ప్రాసెస్ అంటే చెప్తాను, అవి కూడా చెప్తాను, నిదానంగా చెప్తాను. కానీ ఎక్కువ ఫోన్లు వస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి. సో ఫైల్ తీసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తున్నా అంతే. తప్పనిచ్చి ఎవరికి ఏమి హెల్ప్ చేయనని కాదు. నా నుంచి ఫోన్ లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా 100% అయితే ఇస్తాను. ఒక విషయం ఏంటంటే, ఇండియా నుంచి వచ్చేవాళ్ళు 2-3 లక్షలు కడుతుండ్రు, కొంతమంది అయితే 4 కడుతుండ్రు, కొంతమంది 5 కడుతుండ్రు. అర్మేనియాకు మీరు ఓన్గా చేసుకుంటే, ఓకేనా, ఓన్గా చేసుకుంటే 80 మధ్యలో అయిపోతుంది మొత్తం. A to Z 80, ఫ్లైట్ టికెట్లు కానీ, వీసా కానీ ఓన్గా చేస్తే మనకు వీసా పడట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి నేనేంటంటే చాలా మందికి ఇప్పటికి నేను ప్రాసెస్ చేస్తాను, చేయనని చెప్పను, చేస్తాను. వేరే వాళ్ళతో వీళ్ళతో మీరు ఏది తప్పు జరిగినా నా కాలర్ పట్టుకొని అడగచ్చు, దాంట్లో ఎటువంటిది తప్పు జరగదు. ఎంత తీసుకుంటున్నారు అనేది చెప్తాను. 4 కడుతుండ్రా, 3 కడుతుండ్రా, 2 కడుతుండ్రా, అంత ఎందుకు అవుతుంది? ఇంత చిన్న కంట్రీకి ఎందుకు 2 lakh 3 lakh తర్వాత ఇది 4 lakh ఎందుకు అవుతుంది? మనీ కూడా చాలా తక్కువ, 21 పైసా అరౌండ్ ఉంది అర్మేనియాలో. ఓకేనా, ఇప్పుడు అర్మేనియాకు వచ్చే వాళ్ళకు చెప్పడం ఏంటంటే, ఈ కంట్రీలో బేసిక్గా మీకు అంత చార్జ్ చెయ్యకూడదు, తప్పు చెయ్యకూడదు. ఓకేనా, టీఆర్సీ ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాము, ఇది ఇప్పిస్తాము, ఎందుకు ఇవన్నీ ఉత్త మాటలు గాయస్? ఎవ్వరు మాత్రం నమ్మకాలి. మీకు ఇన్ కేస్ ప్రాసెస్ కావాలంటే నేనే తీసి పెడతాను, వీసా ఫ్రీగా అయినా తీసి పెడతాను. ఓకేనా, ఇన్ కేస్ మీకు వీసా కావాలంటే. నేను చేసింది చాలా మంచి హెల్ప్లు చాలా చేసుకుంటా పోయాను, నాకు పెద్ద మ్యాటర్ కాదు వీసాలు ఇవ్వను. కానీ మీరు 3 lakh 4 lakh కట్టి మోసపోకది. నీకు వీసా కావాలంటే పంపిస్తాను, వచ్చి ఒక వర్క్ చూపిస్తాను, జాయిన్ అయిపోయి చేసుకో హ్యాపీగా. అంతేగాని ఎవరినో నమ్మి 3 lakh, మా పక్కింటోడే కదా చెప్పింది 4 lakh కట్టి ఎందుకు అయ్యింది? నీకు ఇన్ కేస్ వీసా కావాలంటే ఫోన్ చేసి తీస్తాను, ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తాను, పిలిపించుకుంటాను, జాబ్లో జాయిన్ చేపిస్తాను. నా వర్క్ ఎక్కడ తేడా రాదు. ఎందుకంటే ఫ్రాడ్ చేస్తే నాకు కామెంట్లో వస్తాయి. ఓకేనా, అపోహలు చాలా మంది మోసపోయి ఏం సజెషన్ ఇస్తామన్నా నీ సైడ్ నుంచి, ఏజెంట్స్ అన్ని ఎవరిని నమ్మలేక మేము మోసపోతున్నామని కామెంట్లు ఇవే వస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఒకటే,
ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఏది కావాలన్నా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఒక్కొక్క అప్డేట్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కంట్రీ గురించి ఇవాళ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రీగా అయిపోయాను, ఫ్రీ టైం దొరికింది, ఫ్రీగా అయిపోయాను, ఇస్తాను. ఓకేనా? మీరు మంచిగా చూసుకొని మంచిగా ప్రాసెస్ చేసుకోర్రి, మంచిగా ఉండాలి. ఓకేనా? ఎవరిని నమ్మడానికి వీల్లేదు, మనుషులను అయితే అస్సలు నమ్మడానికి వీల్లేదు. ఓకేనా? ఈవెన్ నేనే చెప్తున్నా నిన్నెందుకు నమ్మాలరా అని అనుకోవచ్చు మీరు. సో నాకేదో వస్తుందని కాదు గైస్. ఓకేనా? నాకేదో వస్తుందని కాదు, 10 మంది సాయం చేయాలా, బతుకుతారు. ఇప్పుడు నేను సాయం చేస్తే చాలా మంది ఫేస్ లో స్మైల్ చూసిన వాడిని, నాకు అది చాలు. ఏదో డబ్బే వస్తుంది, డబ్బే జీవితం అనుకునేవాడిని కాదు. ముందే చెప్తున్నా, మనసులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మనం నమ్మి అపోహలో ప్రాసెస్ చేసుకుంటాం. కానీ లాస్ట్ వాడు చేతులు ఎత్తితే మీ పరిస్థితి ఏంది ఆలోచించాలి. అదంతా వద్దు. మీకు ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే అర్మేనియా కావచ్చు, ఓకేనా, లగ్జంబర్గ్ కావచ్చు, ఇది కాంబోడియా కావచ్చు, తర్వాత రష్యా కావచ్చు, జార్జియా కావచ్చు, ఓకేనా, తర్వాత ఇది జర్మనీ కావచ్చు. నెక్స్ట్ వీడియో జర్మనీది చాలా 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 బిగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. చాలా మంచి ఆఫర్స్, చాలా బిగ్ ఇన్ఫర్మేషన్ జర్మనీ వీడియోతో మీ ముందుకు వస్తాను. జర్మనీ గురించి పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ నేను విజిట్ వీసాలు తీయను, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ వీసా తీస్తాను. అది ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తా ఖచ్చితంగా. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ ఏంటంటే అర్మేనియాకి రావచ్చా లేదంటే రావచ్చు అనే అది నేను చెప్పుకోకూడదు. మీ మైండ్ మీద ఆలోచన ఉండాలి. ఎందుకంటే నేను 40-45కు గ్యారంటీ ఇస్తాను. ఏ జాబ్ అయినా అర్మేనియాలో 40 నుంచి 45 మధ్యలో జాబ్ ఇస్తాను. ఇతను ఎందుకంటే 3 ఫ్యాక్టరీలు పెట్టాడు. స్క్రీన్ షాట్లు కూడా మెన్షన్ చేస్తా, చూడండి. అక్కడికి వెళ్ళాలి, నెంబర్ తీసుకోరి, లొకేషన్కి వెళ్ళాలి. అర్మేనియాలో ఖాళీగా ఉండే వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోయి వర్క్ చేసుకోరు హ్యాపీగా. అది ఒకటే నేను మీకు సజెషన్ ఇస్తాను. ఇంత మించి నా వర్క్ అయితే ఇది హెల్ప్ చేస్తాను. ఓకేనా? నా వర్క్ నాకు రూపాయి వద్దు, ఒక్క రూపాయి ఆశించేవాని కాదు, ఒక్క రూపాయి తీసుకునేవాని కాదు. మీరు నేనేంటో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతూ డైలీ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఏందనేది. నాకైతే ఒక్క రూపాయి వద్దు గైస్, దయచేసి చెప్తున్నా. నాకైతే తీసుకోను. ఓకేనా? ఇది బల్ల గుర్తి చెప్తాను, ప్రామిస్ ఏ చెప్తున్నా. మీ నుంచి నేను ఒక్క రూపాయి తీసుకోను. ఖాళీగా ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే నేను అతని నెంబర్ పంపిస్తాను. ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ పెడతాను. నాది డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోలో నెంబర్ ఉంటుంది. ఏ కంట్రీ కావాలన్నా చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయినా కామెంట్లో ఆగట్ల అర్మేనియాకు రావచ్చా లేదా నేను చెప్తాను గైస్. ఓకేనా? రావచ్చా లేదా అనే పాయింట్కి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చేసుకోవచ్చు వర్క్ అనేసి 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, అందులోనే పెట్టిస్తాను, చేసుకోవచ్చు. చాలా మంది చెప్తారు ఫుడ్ డెలివరీలో పెట్టిస్తా, అది పెట్టిస్తా, ఇది పెట్టిస్తా అనేది. మనకేంటంటే మనం టైఅప్ అయ్యేది పెద్ద పెద్ద వాళ్ళతో టైఅప్ అయ్యి ఉంటాం. ఇప్పుడు పలానా కంట్రీలో మనం ల్యాండ్ అయినామంటే పెద్ద పెద్ద వాళ్ళతో టైప్ చేసుకుంటాం. ఇప్పుడు నేనైనా తెలుసుకొని టైప్ అయిందే కదా, అది నేనైనా వర్క్ వెళ్ళి టైప్ అయిందే కదా. అలాంటిది నాకు ఏదో ఒకటి తగిలితే టైప్ అయింది, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు చూసుకొని అర్మేనియాకు 2 lakh కాదు, 180 కూడా కాదు, 140-150 అరౌండ్ మధ్యలో మీకు అయిపోతుంది మొత్తం A to Z. మీరు జాబ్లో సెట్ అయిపోయి తర్వాత ఏంటంటే అకామిడేషన్ రూము. ఓకేనా? నేను చేసేది 140 మధ్యలో అట్లా చేశాను. నేను చాలా మందికి అట్లే చేశాను, 140కి చేశాను. విత్ 1 month అకామిడేషన్ ఇచ్చాను. నేనే వాళ్ళు కట్టిన మనీలోనే వాళ్ళకి పెట్టాను. నా మనీ అని నేను చెప్పుకోను. ఓకేనా? వాళ్ళ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. ఓకేనా? నాకు ఎంత మిగిలినా చాలు, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీదనే పెట్టాలి, వాళ్ళ మనీ వాళ్ళకే పెట్టాలి అని నేను ఆలోచించే మనస్తత్వం నాది. ఎందుకంటే 1 month అకామిడేషన్ ప్లస్ వీసా, ప్లస్ ఇందులోనే ఫ్లైట్ టికెట్లు, రిటర్న్ టికెట్ డమ్మీ చేస్తే ఎయిర్పోర్ట్లో ఆపుతారు. నేను మనిషిని ఆలోచిస్తా, నాకు డబ్బులు మిగులుతుందని ఆలోచించను. రిటర్న్ టికెట్ ఒరిజినల్ చేస్తా, హోటల్ బుకింగ్ ఒరిజినల్ చేస్తా. ఓకేనా? తర్వాత ఇన్సూరెన్స్ ఒరిజినల్ చేస్తా. తప్పుగా అనుకోకరే, ఇన్సూరెన్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే వీసా, ఇవన్నీ మధ్యలోనే అయిపోతాయి.
ఇదంతా అంత పెద్ద లెంత్ తీసుకొని ఇంత తీసుకొని అంత తీసుకొని వద్దు. వచ్చిన తర్వాత 1 month అకామిడేషన్ ఫ్రీగా, వాళ్ళ మనీ వాళ్ళకి పెడతాను, నేనేం తినను. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్నో మంచి పనులు చేసినా ఇవన్నీ నేను చెప్పుకోకూడదు. అవసరమైతే క్యాండిడేట్లతో నేను మాట్లాడిస్తాను. ఇవన్నీ మాట్లాడితే నా మీద నాకే చిరాకేస్తుంది, నా గురించి నేనే చెప్పుకోవడం అనేసి. సో నేను 1 month అకామిడేషన్ ఇచ్చి 1 weekలోనే, వితిన్ 1 weekలోనే జాబ్ ఎక్కిస్తా. ఇది నేను చేసిన ప్రాసెస్, అర్మేనియాలో ఉంటూ చేసింది. తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి జార్జియా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళొచ్చా అని. సో అది పర్సనల్గా చెప్పాలి, యూట్యూబ్లో చెప్తే బడే నా మీదకి వస్తుంది. పర్సనల్గా మాట్లాడితే అది మీ మైండ్లో ఉంటుంది ఆలోచన, ఓకేనా? పర్సనల్గా చెప్తాను, యూట్యూబ్లో నేను మాట్లాడను ఇక్కడి నుంచి వేరే కంట్రీకి వెళ్ళొచ్చు అనేది. ఇది వరకు వీడియో చేశాను అర్మేనియాకు రావద్దు అనేసి. ఇక్కడ నేను ఈ వీడియో చేసే కారణం ఏంటంటే అర్మేనియాలో ఉండే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ వీడియో నేను అందించాను. జస్ట్ కాంటాక్ట్ పంపిస్తా, మీరు మాట్లాడుకొని వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపోర్రి. $100 ఛార్జ్ చేస్తారు వర్క్ లెటర్కు, జస్ట్ వర్క్ లెటర్కు. పాస్పోర్ట్ తీసుకుంటారు, మీవన్నీ మెన్షన్ చేసి మీకు లెటర్ ఇచ్చేస్తారు, మీ చేతికి ఇచ్చేస్తారు. నాకు కూడా వద్దు గైస్, మనీ నాకు కూడా వద్దు, ఓకేనా? సో ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. హెల్ప్ అయితే మీరు మూవ్ ఆన్ అవ్వాలి. సో ఇంత మంచి వీడియో ఇచ్చాను, లైక్ అయితే ఇవ్వండి. చాలా మంది చూసేసి వెళ్ళిపోతారు, అంతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతారు. నేను అన్ని సెర్చ్ చేసి ఇంత గ్యాదర్ చేసి మీకు అందరికి ఇస్తున్నా, వాళ్ళని నమ్మొద్దు వీళ్ళని నమ్మొద్దు అనేసి ఇస్తున్నా. కానీ మీరు లైక్ అయితే ఇవ్వండి. లైక్ అట్లీస్ట్ ఒక కామెంట్, మీరు ఎంతమంది దగ్గర మోసపోయారు అనేది కింద కామెంట్ చేయాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు గాయస్. కామెంట్ పెట్టడం వల్ల మాకేదో మునిగిపోతుంది అనేది కాదు. మీరు లైక్ చేస్తే చాలా వీడియో రీచ్ అనేది చాలా పెరుగుతుంది, నాకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇంకా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, మీకు ఇంకా ఏదో కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అనే ఒక మోటివేషన్గా నాలో నేను క్రియేట్ చేసుకొని అన్ని కంట్రీల గురించి సెర్చ్ చేసి మీకు ఇస్తాను అప్డేటు. కాబట్టి మీరు జస్ట్ ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే చేయాలి. కామెంట్ చేసి అయితే ఇవ్వరి, లైక్స్ అయితే మర్చిపోకర్రి, లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వరి. ఇంతటితో వీడియో అయితే ఏం చేస్తానని నేను అనుకుంటున్నా గైస్. మంచి ఆపర్చునిటీ ఇచ్చాను, మీరు చూసుకొని కొద్దిగా ఆలోచించి స్టెప్ వేయాలి. ఇండియాలో ఉండే వాళ్ళు కూడా అర్మేనియా వచ్చే వాళ్ళు చూసుకొని కొద్దిగా ఆలోచించి స్టెప్ వేయాలి. 3 lakh 4 lakh 2 lakh అంత అవ్వదు. నేను చెప్పింది ఫ్లైట్ టికెట్లు అన్ని కలిపి మీ డబ్బులు మీకు పెట్టేదానికి నాకేమి, మీరు వచ్చి వర్క్ చేసుకుంటానంటే మీ డబ్బులు మీ మీద ఇన్వెస్ట్ చేయడానికి నాకేం పడుతుంది చెప్పండి? మీ డబ్బులు మీకే ఇన్వెస్ట్మెంట్ పడుతున్నా, అంతేనా? వీసా కావాలంటే నేను తీసి పెడతా, ఫ్రీగా తీసి పెడతా, ఓకేనా? ఇలా కట్టి మోసపోకర్రి. వీసా కాస్ట్ మీరు చెప్పినట్టు డాలర్స్ మధ్యలో అవుతుంది, ఓకేనా? కానీ దానికి ఇన్విటేషన్ లెటరు, కవర్ లెటరు ఇవన్నీ కొన్ని సపోర్టింగ్కి ఉంటాయి. మనం వేస్తే వీసా రాదు, అన్ని ఒరిజినల్ చూపించాయి. మీరు ఒరిజినల్ పెడితే వీసా వస్తుంది ఎవరికైనా. ఓన్గా అప్లై చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫేక్ కాకుండా ఒరిజినల్ పెట్టుకుంటే మీకైనా వస్తుంది వీసా. కానీ ఇప్పుడు నేను చేసేది ఎట్లా అంటే అన్ని ఒరిజినల్ క్యాండిడేట్ మనీ పోకూడదు, వస్తుందంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెడతా, ఓకేనా? నాకు ఇవ్వాల్సిన నేను అడగను, వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా పోతున్నాను అంతే. అది నా క్యారెక్టర్. నేనేదో మనీ తినాలా, నాకేదో మనీ వస్తుంది ఇందులో అంతా వద్దు. నాకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో నేను చేసుకుంటాను, యూట్యూబ్ ఉంది, నాకు మనీ కావాలంటే యూట్యూబ్లోంచి నేను తీసుకుంటాను, సంపాదించుకుంటాను. కష్టపడి సంపాదించుకోవడానికి దాంట్లో భయపడాను నేను. సో ఎవరి గురించి ఆలోచించడం అంటే మీరు పెట్టే మనీ మీరు ఆలోచించుకోవాలని నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పుడు వరకు చెప్పుకుంటూనే వచ్చాను. ఎన్నిసార్లు చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఓకేనా? ఇదేదో సొల్లు అని అనుకోమాకండి, ఇన్నిసార్లు చెప్తున్నానని. ఎందుకంటే మీ మనీ మీరు ఆలోచించాలి, ఎంత పెడుతున్నాం, ఎంత లాస్ అవుతున్నాం అనేది మీరు మైండ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోమనే చెప్తాను. సో గైస్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. చాలా ల్యాగ్ అయిపోయింది వీడియో. సో నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళు ఆలోచించి స్టెప్ తీసుకోర్రి, ఓకేనా? మీ మనీ మీది, మీ మనీ మీ మీదనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి.
ఎవడు ప్రాసెస్ చేసినా అది మీ మనీ మీదనే ఇన్వెస్ట్ పెట్టాలా. తీసుకో, కమిషన్ తీసుకో, చేసినందుకు ఒక అరౌండ్ 10,000, 15,000, 20,000 మధ్యలో తీసుకో. లక్షలు దొబ్బనికి వాళ్ళు ఏమన్నా ఉన్నోళ్ళ? నాకు అర్థం కాదు. చెప్పండి, ఒక్క విషయం చెప్పండి. సో ఇదంతా నేను మాట్లాడకూడదు, ఓకేనా? సో చూసుకొని ఆలోచించి ప్రాసెస్ స్టెప్ వేయాలి, ఓకేనా? నెక్స్ట్ జర్మనీది వీడియో వస్తుంది. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. వీసాలు అయితే పడుతున్నాయి జర్మనీకి, కానీ అప్డేట్ కొద్దిగా అప్డేట్ రాలేదు. అది రాగానే మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. ప్రాసెస్ అయితే జర్మనీ వీడియో నెక్స్ట్ వస్తుంది. స్టే ట్యూన్ గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మన ఛానల్ అయితే కొద్దిగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.